వస్తున్నది అది కూత కూసుకుంటూ వస్తుంది. నాటి కాలంలో వడుకుంటే తక్కువ రైలు వస్తుందని బయటికి వెళ్ళి చూసేవారు. అట్లా ఆ కూత కూసుకుంటూ వస్తుంది. ఇప్పుడు కూడా ఒక కూత ఉంటుంది చూడండి. ఇక్కడ ఎన్నో వర్షాలు ఒక కేక వినబడిన వాడు ఉంటారు చూడండి. 6వ వచనం అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొని రండి అని ఒక కేక వినబడెను అని ఒక కేక వినబడుతున్నది. ఓ క్రైస్తవ సంగమా, ఇదిగో నీ దేవుడైన యేసు ప్రభు ఇదిగో ఈ రాత్రి వేళ వస్తున్నాడు లేండి అనగానే అందరూ ఆ కేక విన్నారు. అందరూ ఆ కేక విన్నారు బలమైన మొదటికైతే అందరు విన్నారా? కొందరు విన్నారు. అందరు విన్నారు. కేక వినబడదు. కేక వినబడదు. ఆ కేక విన్న తర్వాత వాళ్ళందరూ ఏం చేశారు అడుగుతుందండి. అప్పుడు ఆ కన్యకలు అందరూ లేచి తమ డ్యూటీలను చక్కపరిచిరి గాని అన్న కాడ ఒకటి ఉన్నది. చర్చికి వస్తాను అనుకున్నా కానీ కదా, బైబుల్ చదువుతాను అనుకున్నా కానీ అంతే కదా. ఈరోజు 3 రోజుల ఉపవాస ప్రార్థనలో నేను మొత్తం మందిరకానే ఉంటాను అనుకున్నా కానీ అసలు వేసుకోవడం అనుకుంటే నేను పాల్సర్ రాదంత సేవ చేయాలని అనుకుంటున్నా కానీ అన్ని కానిలే. ఇక అక్కడికి చేరేది ఎప్పుడు మొత్తం కాని ఆగింది. గాడి తల్లకుండా ఆ గానికాయనే పోతాను. అందరూ గానికాయనే పోతాను. గాడేనండి నాకు సమస్య, గాడేనండి నాకు సమస్య. గాడంటే దేవుడు ఇంగ్లీషులో, ఇక్కడ తెలుగులో గాడంటే ఇక్కడ ఈ సిద్ధపడిన వీళ్ళు గాడ్స్ కాదు, గూడ్స్ కూడా కాదు, ఇది ఎటు కాదు. వీళ్ళు మాత్రం వీళ్ళందరూ లేదంటే ఏంటంటే అంటారు ఏ గిన్నెస్తుంటే మొత్తం మీద వాళ్ళతో పాటు వీళ్ళు కూడా లేచారు కానీ ఇక పోదామంటే పోతలేదు. చాలా మంది చెప్తా ఉంటారు, మాస్టర్ గారు నేను గుడికి రావాలని అనుకున్నాను కానీ తల్లిగా చుట్టాలు వచ్చిందండి. మళ్ళా ప్రాణానికి ప్రాణం. నేను చిన్నప్పుడు చాలా ప్రస్తుతం మాది ఎంత అంటిగా అసలు ఒకరొకరు చేయలేని విధంగా ఉంటారు. వాళ్ళు రా ఇంటికి వచ్చరికి ఇక దేవుడు లేకుండా మంచిది, ఫ్రెండ్స్ ఉంటే మంచిది. ఈ ప్రియమైన ప్రాణ స్నేహితులు ఉంటే సరిపోతుంది అనుకున్నాను. మళ్ళీ వచ్చే వారంలో ఆదివారాలు ఉంటాయి కదా, అప్పుడు ఓదాలే ఈ ఆదివారం క్యాన్సిల్ చేసుకున్నాను, సిద్ధపడ్డాను అంటారు. ఇది కరెక్టే. సిద్ధపడడం మీరే చెప్పండి, న్యాయం చేయండి. జడ్జీలు మీరే, అందరు జడ్జీలే. నేను ముద్దాయి, మీరందరూ చర్చలు జడ్జిమెంట్ చేయాలి. ఇది న్యాయమే ఆ రీతిగా. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే పరలోక రాజ్యము గురించిన ఉపమానము. ఆ పరలోక రాజ్యం గురించిన ఉపమానము ఎలా ఉన్నదంటే 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఈ 10 మంది కన్యకలలో ఉన్న సిద్ధపాటు ఏమున్నదంటే ఎలా ఉందంటే 5గురేమో సరిగ్గా సిద్ధపడ్డారు, 5గురేమో సరిగ్గా సిద్ధపడలేదు. అయితే ఇక్కడ ఏంటి మరి వీళ్ళ దగ్గర ఉన్న లోటు ఏంటి అనంటే వాళ్ళ దగ్గర ఎప్పుడు కానీ మన విశాలమైన దేశం అంటే అక్కడ యూదులలో ఉన్న సంగతి ఏంటంటే పెళ్లి చేస్తే ఒక మైదానంలో పెళ్లి జరుగుతుందట. అందరు అక్కడ కన్యకలు ఉంటారట. చిన్నగా ఒక 2-3 మాటలు చెప్తాను, ఇంకొన్ని తగ్గిస్తాను. అయితే పెళ్లి వారందరూ ఇటు నుంచి అందరూ అక్కడికి వస్తారు, పెళ్లి చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఈ పెళ్లి కుమారుని వాళ్ళు పెళ్లి కుమారులు వస్తారు, పెళ్లి కుమార్తె వాళ్ళు వస్తారు, అక్కడ పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత కొంతమంది కన్యకలు కలిసి పెద్ద గుంపు ఈ పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెని ఎదుర్కొని ఒక ఊరిలోనికి తీసుకుపోతారు. ఆ ఊరిలోనికి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఈ పెళ్లి కుమారుతో పాటు ఎంతమంది కన్యకలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ పెళ్లి కుమారుని ఇంట్లోనికి వెళ్ళిపోతారు.
వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ కన్యక అయితే 7 దినముల విందు, ఒకవేళ విధవరాలు పెళ్లి అయితే 3 దినముల విందు జరుగుతుంది అంట. దేవునికి స్తోత్రం. మరి వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఏం చేస్తారంటే మంచి విందు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? విందు చేస్తున్నారు. అక్కడికి కొంచెం మంచి కూరలు ఉంటాయి, మంచి భోజనం ఉంటుంది అని అక్కడ పోదామంటే పోరాలేదు పరిస్థితి. అయితే ఏంటంటే ఇది సంగతి. ఇక్కడ ఈ 5గురు సిద్ధపడినటువంటి వారితో 5గురు ఆ పెళ్లి కుమారుతో పాటు ఆ ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ తలుపు వేయబడ్డది. ఏం వేయబడ్డది? తలుపు వేయబడ్డది. చెప్పండి ఎంత? తలుపు వేయబడ్డది. పరలోక రాజ్యంలో గురించిన ఉపమానంలో 10 మంది కన్యకలు ఉన్నారు. 5గురు సిద్ధపడి వెళ్ళారు, వారు విందులో పాల్గొనుతున్నారు. 5గురు సిద్ధపడలేదు, ఇక్కడ ఆగిపోయారు. అయితే ఇక్కడ తలుపు వేయబడ్డారు. మీరు గమనించండి. ఇక్కడ మీరు ఇప్పుడు లోపలికి రావాలంటే మీరు వచ్చడానికి ఒక ద్వారం, ఒక తలుపు కనబడదా? అందులోకి వెళ్ళి లోపలికి వచ్చారు కదండి అందరూ. అందులోకి వెళ్ళి వచ్చారు, న్యాయమే. సరే కనుక అందులోకి వెళ్ళి వచ్చారు కనుక ఇప్పుడు 10 గంటలకు ఆరాధన అన్న తర్వాత 10 గంటలకు ఆరాధన టైం వెంటనే తలుపులను క్లోజ్ చేస్తే ఎంతమంది ఉంటారు ఇలా? ఇప్పుడు మీరు చెప్పండి, ఫ్రీగా మాట్లాడు.